హల్లెలూయా 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 వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా. మీ యొక్క వాక్యంలోకి వెళ్తుండగా వాక్యంతో మీరే మాతో మాట్లాడమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ఎవరికెవరో కూడా తెలియదు. దేవుడు ఈరోజు ఇక్కడ అందరినీ సమకూర్చాడు కనుక ఈ కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. కీర్తనలు 107 అధ్యాయము 120 ఫస్ట్ వచనం నుంచి చదవండి. కీర్తనలు 120 అధ్యాయము 120. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చాలండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క భక్తుడు ఎవరికి మొరపెట్టాడంటండి? దేవునికా మనుషులకా? చెప్పండి. దేవునికే కదండి మొరపెట్టింది. చూడండి, చాలాసార్లు మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఎదురున్న వారికి, పక్కింటి వారికి, మన చుట్టాలకి, బంధువులకు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఏమనంటే, మా ఆయన ఇలా చేసిండి, మా ఆయన అలా చేసిండి, మా ఇంట్లో ఈ బాధలు ఉన్నాయి, మా ఇంట్లో అప్పుల సమస్యలు ఉన్నాయి, వ్యాధి బాధలు ఉన్నాయని చెప్పేసి మనం ఎదురింటి వారికి, పొరుగింటి వారికి చెప్తాం. కానీ ఆ సమస్యలన్నీ వాళ్ళు మనకి తీర్చగలుగుతారండి? నా సమస్య వచ్చి మీతో చెప్తాను, మీరు అందరు తీర్చగలుగుతారా? చెప్పండి. నా సమస్యని మీరు తీర్చగలుగుతారా అన్న వారి చేతులు పైకెత్తండి. దేవుడు తీర్చగలవారని నమ్మే వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ప్రతి దాంట్లో కూడా మనము శ్రమల్లో ఉన్నప్పుడు కానివ్వండి, బాధల్లో, కష్టాల్లో, దేంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇక్కడ ఆయన భక్తుడు దేవునికి మొరపెట్టిండు. ఆ తర్వాత ఏమొచ్చిందండి? శ్రమల్లో మొరపెట్టుగా దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడంటండి. హల్లెలూయా. అక్కడ ఉత్తరం ఇచ్చింది మనుషులు కాదంట, కానీ దేవుడు ఉత్తరం ఇచ్చిందంట అక్కడ. హల్లెలూయా. చదవండి. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. హల్లెలూయా. చాలండి. చూడండి, చాలా మంది కూడా మన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మన మీద అబద్ధాలు ఆడాలు, సాడి మాటలు చెప్పడాలు, ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటారనమాట. అవన్నీ మనుషులు అన్నవాళ్ళు చూడట్లేదేమో, కానీ దేవుడు అన్నవాడు చూస్తూనే ఉన్నాడు పైనుంచి. హల్లెలూయా. వాళ్ళందరి నుండి కూడా మీ ప్రాణాన్ని ఎవరు విడిపిస్తానంటున్నారు? దేవుడు విడిపిస్తానంటున్నాడు. మనుషులు కాదంటని మీ ప్రాణాన్ని విడిపించేది. చూడండి, ఈ రోజు మీరు మనుషులు నమ్ముతున్నారేమో, మనుషులు మీరు ఆశ పెట్టుకొని ఉన్నారేమో. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తాడు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మోసం చేయడండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయా. అర్థమవుతున్న దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అండి. ఇందాక అమ్మగారు చెప్పినట్టు వాక్యంలో చూడండి, ప్రతి ఒక్కరిని కూడా, మనకి 4-5 పిల్లలు అయితేనే మన పిల్లలు మనం చూసుకోలేము, కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా నా కుమార్తె, నా కుమారుడే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకరు చిన్నవారు, పెద్దవారు అనేం లేదు. దేవుని స్తుతించి ఆరాధించే వారి చెంత దెయ్యం కాదు, కానీ దేవుడు దిగుతాడండి అక్కడ. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టే ప్రతి చోటలో మనుషులు కాదు, దెయ్యం కాదు, దేవుడు మీ కన్నా ముందు అక్కడ అడుగుపెట్టి వస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క పాపకరమైన జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకోండి. అయితే మీకు చిన్న విషయం చెప్తాను, వినండి. ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఒక కుమార్తె అంట. ఒక కుమార్తె అంట. అయితే ఆ రాజ్యానికి యువరాజుడు కావాలి. ఆమె వయసుకు వచ్చింది, ఇప్పుడు వివాహ సమయం వచ్చింది. ఆమెకి వివాహ సమయం అమ్మగానే మొత్తం దేశం అంతట్లో కూడా ఒక మంచి అయిన యువరాజుని వెతికే పనిలో ఒక 4 తెలివైన వాళ్ళని, ఒక షార్ప్ బాగా తెలివైన వాళ్ళని వెతికి కూడా రాజ్యం నుంచి ఒక 4 ఎన్నుకున్నారంటండి. ఒక 4 మనుషులు ఎన్నుకున్నారంట. అయితే అందులో 3 కుర్రవాళ్ళు మాత్రం చాలా షార్ప్ గల వాళ్ళంట. అంటే ఏ సమాధానం అడిగినా ఎమ్మటే చెప్పగలంత సమర్థులు వాళ్ళు 3 కూడా. అయితే 4వ వాడు ఉన్నాడంట. ఆ 4వ వాడు మాత్రం చాలా స్లో అండి. చూడండి, ఎద్దుల బండి వెళ్తుంటుంది కదా, అంత స్లోగా ప్రతిదానికి కూడా సమాధానం చెప్తాడంట. ఏది అడిగినా కూడా అంత స్లోగా సమాధానం ఆలోచించి చెప్తాడంటండి ఆయన. అయితే ఈ 4 కూడా ఒక గురువు గారికి ఇచ్చి ట్రైనింగ్ ఇమ్మని చెప్పాడంట. ఈ 4 కూడా ఒక గురువు గారికి ఇచ్చి ట్రైనింగ్ ఇమ్మని చెప్పాడంట. అయితే ఆ 4 ఇస్తుండగా ఎవరైతే స్లోగా చెప్తున్నాడో ప్రతి కార్యం కూడా స్లోగా ఎవరైతే చేస్తున్నారో ఆయనకు మాత్రం ఈ గురువు గారు చూసి ప్రత్యేకంగా సమయం ఇవ్వడం మొదలు పెట్టాడంట. ఆ 3 తెలివైన వాళ్ళని వదిలేసిండు ఆయన. ఆ
అంటే మామూలుగా ఇస్తున్నాడు ట్రైనింగ్. ఈ 4వ వాడు ఎవడైతే ఉన్నాడో వానికి మాత్రం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం. ఈ ముగ్గురు చూశారంట. ఈ ముగ్గురు చూసి మంచి కుట్ర పన్నాడంటండి. ఏంటంటే మనం కదా తెలివైన వాళ్ళం, మనం కదా తెలివంతుల వాళ్ళం, ఏది చెప్పినా సమాధానం మనం చెప్తున్నాం కదా, గురువుగారు మనల్ని వదిలేసి పోయి ఆ 4వ వాడిని పట్టుకున్నాడు ఏందని చెప్పేసి వాళ్ళ ముగ్గురు గురువుగారిని అడగడానికి వస్తున్నారంట. వచ్చేటప్పుడు గురువుగారు గమనించి వీళ్ళు అడగడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు రాగానే అన్నాడంట, మీరు నలుగురికి ఒక పరీక్ష పెట్టబోతున్నా అన్నారంట. అయితే వాళ్ళు ఆ విషయం వదిలేసి ఏంటి గురువుగారు ఆ పరీక్ష అనగానే ఆ 4వ వాడిని కూడా పిలవండి చెప్తానన్నాడంట. ఆ 4వ వాడు కూడా వచ్చిన తర్వాత నలుగురు చేతులకి 4 మేక పిల్లలు ఇచ్చాడంట. ఈ గురువుగారు నలుగురు చేతికి 4 మేక పిల్లలు ఇచ్చి ఎలాంటి ఈ 4 మేక పిల్లలు తీసుకెళ్ళేసి నరు మానవుడు కనపడకుండా చంపేసి పాతి పెట్టేసి వచ్చేయండి అని చెప్పిండంట. నరు మానవుడు అంటే ప్రతి ఇది కంటికి కనపడకుండా మీరు అడవుల్లో పోతారు, ఎక్కడ పోతారో నాకు తెలీదు, ఆ మేక పిల్లలు చంపేసి గోతులు పెట్టేసి వచ్చేసేయండి అని చెప్పిండంట. అయితే ఈ ముగ్గురు వెళ్ళారంట. ఈ 4వ వాడు కూడా వెళ్ళిందంట. ఈ ముగ్గురు పోయి చంపేసారంట, గోతులు పెట్టేసారంట, వచ్చేసారంట. అయితే ఈ 4వ వాడు రాలేదంట. ఇంకా రాకపోవడంతో మధ్యాహ్నం అయిందంట, వాళ్ళు ముగ్గురు వచ్చేసారంట. సాయంత్రం అయిందంట, రాలేదు. తెల్లారి పొద్దున్నైందంట, ఇంకా ఆయన రాకపోవడంతో వీళ్ళు ముగ్గురు వచ్చి ఎందుకు గురువుగారు ఆ యొక్క వేస్ట్ కానీ చేపట్టి మీ సమయాన్ని వృధా చేసుకుంటారు, మిగతా ట్రైనింగ్ మాకు ఇచ్చేయండి. ఎందుకు ఆయన ప్రతిదీ స్లోగా చేస్తుంటాడు, ప్రతిదీ ఇట్లనే చేస్తుంటాడు, ఆయనతో మీకు ఎందుకు కానీ ప్రతిదానికి కూడా ఆయన అట్లనే స్లోగా చేస్తాడు. ఆయన సంగతి వదిలేసి మీరు నాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే మీరు ఉండండి రాని లోపల ఆయన గారు వస్తున్నారంట. ఆ 4వ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ 4వ వ్యక్తి వస్తూ ఉన్నాడంట. ఎలా వస్తున్నాడో తెలుసండి, ఆయన ఆ గొర్రె పిల్లని ఏదైతే ఇచ్చాడో ఆ గొర్రె పిల్లని చేతితో పట్టుకొని వస్తున్నాడంట. 4వ ఆయన వస్తున్నాడంట. వచ్చిన తర్వాత ఆ గురుగాడు అడిగిందంట, ఏమైంది బాబు అంటే ఈ మేక పిల్లని చంపడం నా వల్ల కావట్లేదండి అన్నాడంట. అదేంటి ఎందుకు చంపలేకపోతున్నావు, ఈ ముగ్గురు చంపిండ్రుగా అంటే ఆయన అంటున్నాడంట, మీరు చంపమని అయితే చెప్పారు కానీ ఓ షరత్తు పెట్టారు కదండి, ఏందా షరత్తు అని అడిగితే నరు మానవుడు కనపడకుండా చంపమన్నారు కదా అన్నాడంట ఆయన. చూడండి మరి వీళ్ళు నలుగురు చంపేసి వచ్చారు కదంటే వాళ్ళు చంపారు గురువుగారు, నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు నీకు అంటే ఆయన అంటున్నాడంట, వాళ్ళలాగా నేను కూడా అడవికి వెళ్ళాను, చుట్టుపక్కల చూసుకున్నా, 4 పక్కల చూసుకున్నా, ఎవ్వరూ లేరు. ఆ యొక్క కత్తి తీసుకొని చంపేద్దామన్న సమయంలో ఒక్కసారి ఎందుకైనా మంచిదని చెప్పేసి దేవుడికి పైకి చూద్దామని చెప్పేసి పైకి చూశాను, నా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. అర్థమవుతుందా? సరే అని చెప్పేసి అక్కడ మేకపిల్లని దాచిపెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ వేరే చుట్టుపక్కల చూసుకున్నాను, 4 పక్కల చూసుకున్నాను, అక్కడే ఎవరు లేరు. మళ్ళీ చంపుదామని పీకి మీద కత్తి పెట్టి ఎందుకైనా మంచి చూద్దామని చెప్పేసి ఒక్కసారి పైకి చూడడంతో మళ్ళీ దేవుడు చూస్తూనే ఉన్నాడు అంటండి అక్కడ కూడా. హల్లెలూయా. అప్పుడు ఆయనకు అర్థమైందంట ఏంటంటే గురువుగారు నేను మనుషులు చూడకుండా అయితే చంపగలుగుతాను కానీ నా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మనుషులు చూడట్లేదని పాపం చేస్తున్నారేమో, మనుషులు చూడట్లేదని అన్యాయం చేస్తున్నారేమో, మనుషులు చూడట్లేదని నీకు ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నావేమో, నువ్వు మనుషులు చూడట్లేదని నీ పాపకరమైన జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరుడా, దేవుడు చూస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా ఏదో చర్చికి రావడము, బాప్తిసం తీసుకున్నామనడము, వాక్యం వినడము, హల్లెలూయా స్తుతి మన పాటలు పాడడము, కానీ ఇళ్ళకెళ్ళగానే ఇష్టకరమైన జీవితాలు జీవించడం. అర్థమవుతుందా? మారు మనసు పొందడం అంటే నీ పూర్ణ పాత జీవితం మొదలుకోవడము. అర్థమవుతుంది? ఒక్కసారి నువ్వు మారు మనసు పొందుతున్నావంటే నీ హృదయంలో ఉండాల్సింది సైతాన్ గారు కాదు, దేవుడు నీ హృదయంలోకి ప్రవేశించాలండి. అర్థమవుతుందా? మారు మనసు అంటే అర్థం ఏంటి? అర్థమవుతుందా? మారు మనసు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క అపరాధమును తండ్రి మీరు నన్ను క్షమించండి అని దేవునితో ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే నువ్వు నీళ్ళలో మునిగి పైకి లేస్తావో నువ్వు పునరుద్ధారుడు అనే పైకి లేగాలంటండి. హల్లెలూయా. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ మారు మనసుతో నువ్వు లేవాలి పైకి. అలా లేచి ఎప్పుడైతే నీ యొక్క మనసాక్షిని, నీ యొక్క పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ఒక ఆహ్వానం ఉంటుంది. కానీ నేను మారు మనసు పొందగానే నేను వెళ్ళిపోతాలే పరలోకం అని ఎవరు ఆశించకండి. జ్ఞాపకం చేసుకోండి. దేవుని నమ్ముకున్నారు, ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడుతున్నారు, వాక్యం కూడా చెప్తున్నారు. ఈ మధ్యలో అర్థమవుతుందా? వాక్యం కూడా చెప్తున్నారు కానీ అవందరూ చాలా మంది కూడా డబ్బు కోసం చేస్తున్నారండి. అర్థమవుతుందా? డబ్బు కోసం చేస్తున్నారు. ఏమండి ఇక్కడ ఉన్నారు మీరు, బోళ్ళని మంది ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఆ కాలనీలోకి వచ్చి సేవ చేయొచ్చు కదా.
అలా సేవ చేయని వాళ్ళు అందరూ కూడా డబ్బు కోసం ఆశించే వాళ్ళు. ఎవరైతే మీకోసం ప్రతి ఒక్కరు గుడిసెల్లో తిరిగి సేవ చేస్తున్నారో వాళ్ళు మాత్రము నశించిపోతున్న ఆత్మల కోసం బయలుదేరారండి. అర్థమవుతుందా? దేవుడు వాళ్ళని ఎంచుకొని ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పటికైనా మీ యొక్క పాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో మీటింగ్కి వచ్చాము, పబ్లిక్ మీటింగ్, వాళ్ళు చూస్తారు కదా, వీళ్ళు చూస్తారు కదా అని వాక్యం వినడం కాదు. వాక్యము రాబోయే కాలంలో అబద్ధ క్రైస్తవులు వస్తున్నారంటండి. ఒక ఆమె అయితే యుఎస్లో దేవుని డ్రెస్ వేసుకొని నేనే దేవుణ్ణి అని చెప్తుందట. చూడండి ఆమె ఏమంటుంది, దేవుళ్ళలాగా ఫోటోలు తీసుకొని దేవుళ్ళలాగా ఉండడం అన్నీ చేసిన తర్వాత ఆమె అంటున్నట్ట, నేనే యేసు ప్రభుని. ఆయన ఎవరు? ఆయన ఎడిట్ చేశారంతే. నేనే యేసు ప్రభు. చూడండి నేను యేసు ప్రభులాగే ఉన్నా అంటుందట ఆమె. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన బైబిల్లో రాసిన ప్రతిది కూడా నెరవేరుకుంటూ వస్తూనే ఉంది. దేవుడు చెప్పిన ప్రతి కార్యం కూడా నెరవేరుకుంటూనే వస్తూనే ఉంది. దేవుడి యొక్క రాకడ సమీపమైంది అనడానికి ఇవే సూచనలండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వస్తే నువ్వు నరకానికి కాకుండా, చూడండి, నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళే ఒక మారు మనసు మీలో ఉందా? ఇక్కడ బాప్తిసం తీసుకొని వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. బాప్తిసం మారు మనసు పొందని వారు, బాప్తిసం తీసుకొని వారు ఎత్తండి. సిగ్గుపడొద్దు దేవుని సన్నిధిలో. అర్థమవుతుందా? ఈ రోజు రాత్రికి రాత్రి దేవుడు రాకడ సమీపమైంది. దేవుడు ఈ రోజు రాత్రికి రాత్రి వస్తే, చూడండి, బాప్తిసం తీసుకున్న వారి చేతుల పైకి ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వారి చేతుల పైకి ఎత్తండి. సరే, దేవుడు స్తోత్రం. చాలా మంది మారు మనసు పొందారు, ఓకే. కానీ మీలో పరలోక రాజ్యం దేవుడు ఆయన, ఒక రాజాతి రాజు అయిన, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు రాగానే ఎత్తబడే మారు మనసు మీలో ఉందా? మీరు మారు మనసు తీసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ మీలో దేవుడు రాకడికి ఎత్తబడే సిద్ధపాటు జీవితం మీకున్నదా? అర్థమైందా? మీ జీవితాలను మీరు పరీక్షించుకోండి. మీ జీవితాలను మీరు సర్దిద్దుకోండి అన్నట్లే ఈరోజు దేవుడు ఒక ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన కుమారుడితో. ఇది నీకు, నాకు, అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మారలేదేమో ఇప్పటికి వచ్చి, ప్రతి ఒక్కరు కూడా పాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రూపంలోకి ప్రతి ఒక్కరు కూడా పరిగెట్టండి. వాక్యం చదవండి. వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నిల్చుందామండి, పైకి లేచి నిల్చుందాం, దేవుని యొక్క ఆరాధన చేసుకుందాం.